జిల్లా పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పడ్డ మండల ఆఫీసుల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కరెంటు దగ్గర నుంచి కంప్యూటర్ దాకా అన్ని సమస్యలే. మండలాలు ఏర్పాటై దాదాపు నెలన్నర గడుస్తున్నా ఆఫీసుల్లో ఎలాంటి ఏర్పాట్లు లేవు. దాంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు జనానికి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాల పునర్విభజన తర్వాత కొత్తగా మండలాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మండలాల్లో ఏర్పాటైన తహసీల్దార్ ఆఫీసుల్లో కనీస సౌకర్యాలు లేవు. ఇక్కడ ఆదాయం, కులం, రెసిడెన్సీ సర్టిఫికేట్స్, పహాణి నకాళ్ల కోసం ప్రజలు నిత్యం వస్తుంటారు. ఈ సర్టిఫికేట్ ను తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ మాన్యువల్ గా ఇవ్వడానికి వీల్లేదు. అన్ని ఆన్లైన్ లోనే చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిని ఆన్లైన్ లోనే సమాచారం అందించాల్సి ఉంటుంది. కలెక్టర్ తదితర జిల్లా ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు, ప్రగతి నివేదికలు పంపాలన్నా కంప్యూటర్, ఇంటర్నెట్లు తప్పనిసరిగా వినియోగించాల్సి ఉంటుంది. మాన్యువల్ గా తీసుకెళ్లి అధికారులకు చూపించాలన్నా కంప్యూటర్ ఉంటేనే సాధ్యమవుతోంది. ఇంటర్నెట్ ఉంటే కరెంట్ ఉండదు. గతంలోని మండలాల నుంచి కంప్యూటర్లు, ఫర్నిచర్ తదితర వస్తువులు కొత్త మండలాలకు సర్దుబాటు చేశారు. కానీ ఇది ఏ మూలకు సరిపోవడం లేదు. సరిపడ కంప్యూటర్లు, బ్రాడ్బ్యాండ్, కుర్చీలు, ఫ్యాన్లు, ప్రింటర్లు, స్కానర్స్ ఆఫీసుల్లో అందుబాటులోకి లేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలా, 2 నెలల నుంచి అప్లై చేసిన ఈ కొత్త ఆఫీస్ అయిన నుంచి మాకు సర్టిఫికెట్లు అటు ఇటు తిరుగుడుకు ఎక్కడ దొరుకుతాం లేవు. మాకు ఇవాళ లాస్ట్ డేటు స్కాలర్షిప్ పిల్లగాండ్లది, కాలేజ్ చేస్తున్నారు ఆ పిల్లగాండ్లు. ఇవాళ లాస్ట్ డేటు. దాని కొరకు ఇంత పొద్దున్న నుంచి ఉన్నా సార్ ఇక్కడనే. ఇంకా ఇంతవరకు కూడా సర్టిఫికెట్ వెళ్తలేదు. వస్తాయిపో అంటున్నారు. మీ సేవలకు పోతే వారు వస్తలేదు అంటున్నారు. ఇది నడమలే అక్కడ ఇక్కడ తిరుగుడుకు మాకు దినం అంతా గడుస్తుంది సార్. లావాదేవీల గురించి అడిగితే వాళ్ళకు ఇంకా కొత్త సిస్టమ్ రాలేదు, వాళ్ళు ఇంకా సమయం పడుతుందని 3 నెలల నుంచి తింపుతున్నారు తప్ప వారు ఇవ్వడం లేదు. ఇంకా 2-3 రోజులలో కొత్త సిస్టమ్ వచ్చింది, ఇంకా 2-3 రోజుల తర్వాత ఇస్తానంటున్నారని దారుణంగా తయారైంది. మండలాలు విభజించిన తర్వాత తక్షణ చర్య ప్రజలకు ఇబ్బంది కాకుండా చూస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒక్కో మండల ఆఫీసులో 5 కంప్యూటర్లు, 2 ప్రింటర్లు, 2 స్కానర్లు, ఒక 2 kV యూపీఎస్ బ్రాడ్బ్యాండ్ తో పాటు ఫర్నిచర్ ఉండాలి. కానీ కొత్త మండలాల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కరెంటు ఉన్నప్పుడు కూడా కంప్యూటర్ పని చేయకపోవడంతో పనులకు ఆటంకం కలుగుతోంది. దాంతో జనానికి అవసరమైన సర్టిఫికేట్స్ ఇవ్వడంలో ఆలస్యం అవుతోంది. ప్రజల సౌకర్యార్థం మేము విభజించినము మండలాలుగా అని చెప్పినప్పటికీ కనీసము ఇక్కడ వచ్చినటువంటి చాలా మంది అనేక రకాలుగా కుల ధృవీకరణ పత్రాల కోసం గానీ, ఇన్కమ్ కోసం గానీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం గానీ, మిగతా ఏ పని కోసం వచ్చినప్పటికీ కాస్తకారులు కూడా తమ పహానీల కోసం గానీ వచ్చినప్పటికీ మరి ఇక్కడ సామాన్య జనము కనీసం వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్ ఆఫీస్ లో మా పని మేము ఈ మండలాలకు సంబంధించిన వాళ్ళము ఇక్కడికి వస్తే మా పని అవుతుందని ఆశతో వస్తే మాకు రికార్డులు రాలేదు కనుక కొంత మీరు అక్కడికే వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి తిరిగి పంపించడము. ఇప్పటికైనా కొత్తగా ఏర్పడ్డ మండల రెవెన్యూ ఆఫీసుల్లో సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలంటున్నారు రెవెన్యూ సిబ్బంది.